హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సది కుమార్. ఈరోజు నా ప్రయాణం అని చెప్పి చత్రినాక టు మషీరాబాద్ 11 కిలోమీటర్లు. ఈ 11 కిలోమీటర్ల మధ్యలో ఏమేమి ఉంటాయో మీకు ఈ వీడియో రూపంలో చూపించబోతున్నాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను కాబట్టి ఏమైనా తప్పులుంటే మెసేజ్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ దిస్ వీడియో. వచ్చాను ఇవాళ నా ప్రయాణం చత్రినాక టు మషీరాబాద్. ఇది చత్రినాక పోతలింగన్న దేవాలయం. చత్రినాక నుండి మషీరాబాద్ 11 కిలోమీటర్లు. ఆల్రెడీ చత్రినాక ఆన్ ద వే. ఇక్కడ నుండి స్ట్రైట్గా ఒక 1/2 కిలోమీటర్ పోతే లాల్ దర్వాజా బోనాలు అని చెప్పి హైదరాబాద్ సిటీలో చాలా ఫేమస్ బోనాలు. కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది ఈ మందిరానికి. చత్రినాక నుండి స్ట్రైట్గా రైట్ సైడ్లో స్ట్రైట్ తీసుకుంటే ఒక 750 మీటర్స్ తర్వాత గౌలిపురా అని చెప్పి ఏరియా వస్తుంది. గౌలిపురాలో భగీరథ్ అని చెప్పి చిన్నపిల్లల హాస్పిటల్, సిటీలో చిన్నపిల్లల హాస్పిటల్ చాలా ఫేమస్ హాస్పిటల్. ఎక్కడెక్కడో ఊర్ల నుండి తీసుకొచ్చి పిల్లలకు చూస్తారు. ఇక్కడ గౌలిపుర అమ్మవారి గుడి ఇది. ఇక్కడ కూడా బోనాలు ఓల్డ్ సిటీలో చాలా ఫేమస్. ఇది గౌలిపుర పిఎస్ నుండి స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇమ్లీ బస్ స్టాండ్, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ రోడ్ ఇది. ఈ స్ట్రైట్కి వెళ్తే యాకత్పుర, మిర్యాల మండి, దారుషా, అలాగే సాలార్జంగ్ మ్యూజియం కూడా ఉంటుంది. ఇక్కడికి ఎక్కడెక్కడి నుండి వస్తారు చూడడానికి. ఒక 500 మీటర్స్ పోయిన తర్వాత దారుషాప, సాలార్జంగ్ మ్యూజియం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఓల్డ్ సిటీ మొత్తం ఇట్లా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడి నుండి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే సాలార్జంగ్ మ్యూజియం వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక అక్కడి నుండి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే సాలార్జంగ్ మ్యూజియం వస్తుంది. ప్లస్ అలాగే మన భారతదేశంలో ఎక్కడెక్కడ నుండో ఇక్కడికి వచ్చి సాలార్జంగ్ మ్యూజియాన్ని చూడడానికి వస్తుంటారు. అలాగే కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత శివాజీ బ్రిడ్జ్ అని చెప్పి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే శివాజీ బ్రిడ్జ్ వస్తుంది. శివాజీ బ్రిడ్జ్ ఫ్రెండ్స్, ఈ హైదరాబాద్ రావడానికి ప్రతి ఒక్క బస్సు దీనిపై నుండే వస్తుంది. నిమ్మకాయల మార్కెట్ ఓల్డ్ సిటీ ఫేమస్. ఈ ఓల్డ్ సిటీ ఖాళీ కబాబ్ ఫ్రెండ్స్. ఇక్కడ పాత టైర్లు ప్లస్ రీసేల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ అతి తక్కువ రేట్లు. అక్కడ బయట 5000 అట్లుంటే ఇక్కడ మనకు 600-500లో వస్తుంది. ఇది మొత్తం ఇది బస్ స్టాండ్కు అతి దగ్గరలో, అతి సమీపాన ఇమ్లీబన్ బస్ డిపోకు, మహాత్మా గాంధీ బస్ డిపో లెఫ్ట్ సైడ్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, చూపిస్తాను. మహాత్మా గాంధీ బస్ డిపో ఫ్రెండ్స్. నేను ఒకసారి మా ఫ్రెండ్ ఊరు నుండి వచ్చాడు అని చెప్పి మళ్ళీ డ్రాప్ చేయడానికి నైట్ టైంలో బైక్ పై అలాగే లోపలికి వెళ్ళాను. రిటర్న్ వచ్చేసరికి పోలీసు వాళ్ళు దాని ప్లగ్ పీకేసి దగ్గర పెట్టుకున్నారు. నేను రిటర్న్లో వచ్చి మళ్ళీ బండి కిక్ కొట్టేసరికి బండి స్టార్ట్ కావట్లేదు. ఏమై పెట్రోల్ ఇట్లా అయిపోయిందా ఏందని చెప్పి బయటకు వచ్చి పెట్రోల్ పోయించుకొని కొట్టినా కానీ స్టార్ట్ కావట్లేదు. మళ్ళీ చూసేసరికి ప్లగ్ లేదని చెప్పి పోలీసు అతని దగ్గరికి వెళ్ళి సారీ సార్ అని చెప్పి మళ్ళీ ప్లగ్ తీసుకొని స్టార్ట్ చేసుకొని వెళ్ళాను. సిటీలో ఓల్డ్ సిటీలో చాలా ఫేమస్ బ్రిడ్జ్ వస్తుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే చార్ఘట్ బ్రిడ్జ్ అని చెప్పి అంటారు ఓల్డ్ సిటీలో. గోల్గా రైట్ సైడ్ తీసుకుంటే మలక్పేట్ ఫ్రెండ్స్. అలాగే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే చార్ఘట్ బ్రిడ్జ్ చాలా ఫేమస్ బ్రిడ్జ్. ఇది ఓల్డ్ సిటీలో ఉన్న బ్రిడ్జిలలో అతి తక్కువ బ్రిడ్జిలలో చాలా ఫేమస్ అయిన బ్రిడ్జ్ ఇది. ఇక్కడ పనులు చేస్తుంటే మూసీ నది తవ్వుతుంటే దీనిలో అమ్మవారి గుడి బయటపడ్డదని చెప్పి టాక్.
అలాగే ఇక్కడ నుండి సిగ్నల్ నుండి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇమ్లీబన్ బస్ డిపో, రైట్ సైడ్ అఫ్జల్ గంజ్ తరపు వెళ్తుంది ఫ్రెండ్స్. అలాగే రైట్ సైడ్ తీసుకుంటే కాచిగూడ, స్ట్రేట్గా తీసుకుంటే కోటి కింగ్కోటి. స్ట్రేట్గా చూసుకుంటే ఫ్రెండ్స్ రైట్ సైడ్ తీసుకుంటే కాచిగూడ రైల్వే స్టేషన్, చాలా ఫేమస్ గుడి ఇది. ఈ లోపలికి రైట్ సైడ్ తీసుకుంటే కాచిగూడ రైల్వే స్టేషన్. ఇది బర్కత్పుర చౌరస్తా సిగ్నల్. లెఫ్ట్ తీసుకుంటే నారాయణగూడ చౌరస్తా ఫ్లైఓవర్ వస్తుంది. ఆడికి ఇక్కడి నుండి రైట్ సైడ్ తీసుకుంటే ఎక్స్ రోడ్, అలాగే ముషిరాబాద్, అలాగే ఎక్స్ రోడ్ స్ట్రేట్ పోతే ముషిరాబాద్. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇందిరా పార్క్, ట్యాంక్ బండ్ వస్తుంది. ఇప్పుడు మనం ముషిరాబాద్ గురించి మాట్లాడుకుందామంటే ముషిరాబాద్ మన తెలంగాణలోనే చేపల మార్కెట్ విక్రయానికి చాలా ఫేమస్. అలాగే ముషిరాబాద్ నుండి కొద్దిగా ముందుకెళ్తే కరోనా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ వస్తుంది. ఆర్టీసీ ఎక్స్ రోడ్ ఫ్రెండ్స్. ఇది మెట్రో స్టేషన్. ఇది ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే ఇందిరా పార్క్, ట్యాంక్ బండ్ వస్తుంది. అలాగే ఇలాగే స్ట్రేట్ తీసుకుంటే ముషిరాబాద్. అలాగే ఈ ముషిరాబాద్ అనేది పాత సామాను ఏమైనా ఉంటే తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ముషిరాబాద్లో ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇంకొద్దిగా ముందటికి వెళ్తే గాంధీ హాస్పిటల్ వస్తుంది, కరోనాకు ఫేమస్. దానిలో 40 విభాగాలు ఉంటాయి. మరొక వీడియోలో గాంధీ హాస్పిటల్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ BSR Vlogs. థ్యాంక్ యూ.